శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకి ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మీన రాశి వారికి సెప్టెంబర్ 2026 ఒక శక్తివంతమైన మార్పు నెల కావచ్చండి. ఒకవైపు శని మీ రాశిలోనే ఉండి క్రమశిక్షణ మీకు నేర్పుతూ ఉన్నాడు. మరోవైపు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మీకు రక్షణ కవచంగా పనిచేస్తున్నారండి. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు మీ యొక్క సప్తమ స్థానంలో బలపడుతూ ఉన్నారు. సెప్టెంబర్ 18 తర్వాత ఈ యొక్క కుజగ్రహము గురువుతో కలిసి ఒక ప్రత్యేకమైన నీచభంగ రాజయోగ ప్రభావం ఇస్తూ ఉన్నారంట. అంటే ఈ నెల మీకు ఒక పెద్ద సందేశమే ఇస్తుందండి. పరీక్షలు ఉంటాయి, కానీ వాటి మధ్యలోనే అవకాశాలు కూడా వస్తాయండి. ఉద్యోగం మారాలనుకునే వారికి ఒక మంచి సమాచారం రావచ్చు. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్టులు రావచ్చు. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి రావచ్చు అండి. పిల్లల ద్వారా సంతోషం కలగవచ్చు. కానీ సెప్టెంబర్ 19 తర్వాత వాహన ప్రయాణాలు, కోపము, ఆహారము, అదేవిధంగా శారీరక విషయంలో ఈ 4 విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదండి. అసలు ఈ నెలలో మీనరాశి వారికి అదృష్టం ఎక్కడ ఉంది, అసలు హెచ్చరిక ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా వివరంగా చూద్దామండి. ఈ నెల అసలు ఎందుకు ముఖ్యమైనది మీనరాశి వారికి అంటే, మీనరాశికి అధిపతి గురుగ్రహం. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మీకు గురువు అత్యంత కీలకమైన రక్షణ అనేది మీ యొక్క రాశిలో ఉన్న శనికి ఇస్తూ ఉన్నారు. గురుగ్రహం 5వ స్థానంలో బలంగా ఉండటం వల్ల, 5 అంటే కనుక బుద్ధి, పిల్లలు, సృజనాత్మకత, విద్య, పూర్వపుణ్యము, నిర్ణయం తీసుకునే సామర్థ్యము, ఇలాంటి విషయాల్లో మంచి బలం రావచ్చండి మీకు. కానీ మీ యొక్క రాశిలో ఉన్న శని మాత్రం ఒక విషయం చెబుతూ ఉన్నారు. ఏంటంటే, ఎమోషన్తో కాకుండా నిర్మాణాత్మకంగా జీవించు. శని ఆలస్యం చేయొచ్చండి, కానీ మీరు క్రమశిక్షణతో కనుక ఉంటే దీర్ఘకాలికమైన లాభాలు ఇస్తారు, ప్రయోజనాలు ఇస్తారు. అందుకే సెప్టెంబర్లో మీనరాశి వారికి గురువు రక్షణ మరియు శని శిక్షణ ఈ 2 కలిసి పనిచేసే అవకాశం ఉంది. 2 గుణంలో ఉన్నాయి గ్రహాలన్నీ కూడా. అసలు గ్రహ మార్పులు ఏం జరుగుతున్నాయంటే, సెప్టెంబర్ 2వ తారీఖు తర్వాత శుక్రుడు విపరీత రాజయోగ ప్రభావం కనపడుతుంది. శుక్రుడు మీకు 8వ స్థానంలోకి వెళ్ళి తన బలమైన స్థితిలో ఉండటం వల్ల కొన్ని అనుకోని మార్గాల్లో ప్రయోజనం కూడా కలగొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, పాత ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏమైనా ఉంటే రావటము, పూర్వీకుల ఆస్తి సమస్య ఉంటే కనుక పరిష్కారం కావటము, అనుకోని ఆర్థిక సహాయం రావటము, జీవిత భాగస్వామి లేదా కుటుంబ మహిళల ద్వారా కూడా ఆర్థికంగా ప్రయోజనం రావటము, ఇలాంటి పరిణామాలు కనిపించే అవకాశం ఉందండి. 8వ స్థానం అంటే ఎప్పుడు నష్టమే కాదండి. కొన్ని సందర్భాల్లో అనుకోని మార్పు ద్వారా లాభం కూడా ఇస్తుంది. ఆయన 8లో ఉన్నాడు, కొంచెం మంచిదని, మైనస్ ప్లస్ లాగా మంచిదేను. అంటే సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు మీ యొక్క 7వ స్థానంలో కన్య రాశిలో బలపడుతూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైన మార్పు అండి. ఎందుకంటే ఈ యొక్క 7వ స్థానం అంటే ఏంటంటే, వివాహం జీవితం కావచ్చు, భాగస్వామ్యం అవుతుంది, వ్యాపార ఒప్పందాలు, పబ్లిక్ డీలింగ్స్, క్లయింట్లు వంటి అంశాలను ఇండికేట్ చేస్తుందండి. అందువల్ల సెప్టెంబర్ 7 తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ అనేది బలపడుతుంది. బుధుడికి కన్య రాశి బలమైన స్థానం. లీగల్ కానీ లేదా బిజినెస్ చర్చలలో కూడా క్లారిటీ పెరుగుతుందండి. పాత విభేదాలు ఏమైనా ఉంటే క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త బిజినెస్ పార్ట్నర్షిప్ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడి స్థితిలో ముఖ్యమైన మార్పు వస్తుంది. అంటే కుజుడు కర్కాటకంలోకి వెళ్తారు, 5వ స్థానంలోకి. అంటే మీనం నుంచి ఈ కర్కాటకం 5వ స్థానం అవుతుంది కదా. ఆల్రెడీ అక్కడే గురువు ఉండటం వల్ల, గురు ప్రభావం ఉండటం వల్ల కుజుడికి బలహీనత తగ్గుతుందండి. ఎందుకంటే కుజుడికి కర్కాటకం బలహీనమే, కానీ బలమైన గురువులు ఉన్నారు కాబట్టి ప్రభావం నెగిటివ్ నుంచి తగ్గుతుంది. దీనివల్ల మీలో సాహసము, నిర్ణయ సామర్థ్యము, కాంపిటేటివ్నెస్ అంటే పోటీతత్వము, క్రియేటివ్ ఆలోచనలు, పబ్లిక్ ఇమేజ్ లాంటివన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో భావోద్వేగంతో కూడుకున్న నిర్ణయాలు, అధిక రిస్క్, తొందరపాటు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకనే శక్తి వస్తుంది, కానీ దానికి ఒక డైరెక్షన్ అంటూ ఉండాలండి. ప్రాపర్ వేలో వెళ్ళాలి, లేకపోతే వృధా అవుతుంది, నెగిటివ్ ఫలితాలు వస్తాయి. మరి ఉద్యోగ పరంగా చూసుకుంటే, మీనరాశి ఉద్యోగులకి సెప్టెంబర్ 7 తర్వాత కాలం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా ఆఫీస్ పాలిటిక్స్లో విసిపోయారా? పని చేస్తున్నా మీకు గుర్తింపు రావటం లేదా? టార్గెట్లు అధికంగా ఉన్నాయా? అయితే ఈ యొక్క సెప్టెంబర్ 2వ వారం నుంచి పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయండి. పాత కంపెనీ నుండి ఏదైనా కాల్ రావటము, ఒక పాత మాజీ బాస్ కావచ్చు, లేదా సహోద్యోగి ద్వారా కూడా కొత్త అవకాశం ఏదైనా అందిపుచ్చుకో రావటము, లేదంటే మంచి జీతంతో కొత్త ఉద్యోగం, జాబ్ ఆఫర్ రావటము, కొత్త హోదా లేదా మంచి బాధ్యత కూడా రావటము, ఇలాంటి అవకాశాలు కనిపించవచ్చు. అదేవిధంగా పాత ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ కూడా తిరిగి యాక్టివేట్ చేయండి. బుధుడు కమ్యూనికేషన్ కూడా బలంగా ఉన్నారు. 7వ స్థానం, 7 అంటే పబ్లిక్ డీలింగ్స్ కదా. మీ ఫోన్లో ఉన్న పాత నెట్వర్క్ ఈ నెలలో మీకు కొత్త అవకాశం తెచ్చే అవకాశం కూడా ఉంది. మరి వ్యాపార పరంగా చూసుకుంటే, వ్యాపారస్తులకు బుధుడు ఇవ్వడం చాలా సహాయకరంగా ఉంటుందండి. సహజంగానే బుధుడు వ్యాపార కారకుడు, ఆయన ఓన్ హౌస్లో బలంగా ఉన్నారు. కొత్త క్లయింట్ రావచ్చు, పాత కాంట్రాక్ట్ సమస్యలు పరిష్కారం కావచ్చు, లీగల్ అగ్రిమెంట్స్ ఏదైనా క్లియర్ కావచ్చు, రిటైల్, కన్సల్టెన్సీ, ట్రేడింగ్ కానీ, కమ్యూనికేషన్ సర్వీసెస్, ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా సెప్టెంబర్ 11 నుంచి 25 మధ్య వ్యాపారాన్ని మానిటరైజ్ చేయడం మంచిది.
అంటే పాత పద్ధతులను కాకుండా లేటెస్ట్ ట్రెండ్ టెక్నాలజీ అందిపుచ్చుకోవడం అండి. ఏఐ టూల్స్ వాడటం కానీ, ఏదైనా సిఆర్ఎం సాఫ్ట్వేర్, చాట్ బాట్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఆన్లైన్ కస్టమర్ సపోర్ట్ కానీ, ఇలాంటి యొక్క టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా మీ యొక్క పని వేగం పెరగవచ్చు అండి. టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. టైం సేవ్ చేసుకోవచ్చు, లివరేజ్ పెరుగుతుంది. సో మరి డబ్బు, ఫైనాన్స్ పరంగా చూస్తే మీన రాశి వారికి సెప్టెంబర్లో డబ్బు విషయంలో 2 ప్రత్యేకమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఏంటంటే మహిళల ద్వారా సహకారం లభించడము. ఒక తల్లి కావచ్చు, భార్య కావచ్చు, సోదరి కావచ్చు, లేదా మహిళా అధికారి ఇచ్చే సలహా కూడా మీకు ఆర్థికంగా ఉపయోగపడవచ్చు అండి. రెండవది ఏంటంటే నిలిచిపోయిన డబ్బు, స్టక్ అయిన మనీ, ఆగిపోయిన డబ్బు కావచ్చు. సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 27 మధ్య పాత బకాయిలు, కన్సల్టెన్సీ ఫీజులు కానీ, నిలిచిపోయిన చెల్లింపులను తిరిగి పొందడానికి మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఉండండి. ఈ సమయంలో రికవరీకి అనుకూలత ఉండొచ్చండి. అయితే షేర్ మార్కెట్ లేదంటే స్పెక్యులేషన్లో పక్కా లాభం వస్తుంది అనే భావనతో పెద్ద రిస్క్ తీసుకోవద్దండి. గురుగ్రహ యోగం అనుకూలంగా ఉన్న పంచమ స్థానంలో రిస్క్ మేనేజ్మెంట్ తప్పనిసరి అండి. ఎందుకంటే వ్యక్తిగత జాతకాన్ని కూడా ఫలితాలు వాడుతూ ఉంటాయి కదా. అందుకని మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, మీ యొక్క వ్యక్తిగత జాతకం చెక్ చేసుకోండి, మీ యొక్క రాశి చక్రము వేసుకుని దాని మీద కనుక గ్రహాలు వేసుకుంటే మీకు అర్థమవుతాయి. ప్రేమ, సెప్టెంబర్ 7 తర్వాత మంచి మార్పు రావచ్చు. కొంతకాలంగా మాట్లాడుకోకుండా ఉన్నవారు, బ్లాక్ చేసిన వారు, అనవసరమైన అపార్థాలతో దూరమైన వారు మళ్ళీ మాట్లాడే అవకాశం ఏర్పడవచ్చు. కన్ఫర్మ్ కాదండి, ఏర్పడవచ్చు. పాత సమస్యను ఎమోషన్తో కాకుండా లాజికల్గా కనుక చర్చిస్తే మీ యొక్క సంబంధం మెరుగుపడే అవకాశం ఉంది. ఈ యొక్క సెప్టెంబర్ 19 తర్వాత కుజ ప్రభావం వల్ల ప్రేమలో అహంకారం పెరగకుండా చూసుకోండి. నేనే కరెక్టు, నువ్వే తప్పు అనే దృక్పథం వద్దండి. వాదన గెలవడం కంటే కూడా సంబంధం నిలబెట్టడం ముఖ్యమండి. ప్రేమ అంటే పరస్పర గౌరవము, ఒక నమ్మకం అన్నమాట. మరి వివాహ జీవితం చూస్తే వివాహితులకి ఈ నెల సాధారణంగా అనుకూలంగానే ఉంటుందండి. జీవిత భాగస్వామి ఆదాయం ఏదైనా పెరగవచ్చు. పార్ట్నర్ కెరీర్లో మంచి అవకాశాలు ఏదైనా వారు అందుకోవచ్చు, రావచ్చు. లేదంటే తల్లిదండ్రుల నుంచి, అంటే పేరెంట్స్ నుంచి గిఫ్ట్ కానీ లేదా ఆర్థిక సహాయం కూడా అందుకోవచ్చు అండి. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరికొకరు కనుక సపోర్ట్ చేస్తే ఈ నెలలో కుటుంబంలో మంచి స్థిరత్వం, ఒక స్టెబిలిటీ కనబడుతుందండి. మళ్ళీ పిల్లల విషయంలో చూస్తే విద్యాపరంగా చూసినప్పుడు మీనరాశి వారికి పిల్లల విషయంలో మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల చదువులో మంచి ఫలితాలు సాధించవచ్చు. కొంతమందికి స్పోర్ట్స్లో మెడల్ సాధించడము, పోటీ పరీక్షల్లో విజయం పొందడము, కొత్త కోర్సులైన అడ్మిషన్ పొందడము, క్రియేటివ్ రంగాల్లో కూడా గుర్తింపు పొందడము, ఇలాంటి సంతోషకరమైన వార్తలు ఏవైనా రావచ్చు. పిల్లల కోసం ఏదైనా కొత్త ల్యాప్టాప్, మొబైల్ లేదా చదువుకు అవసరమైన పరికరాలు కూడా కొనాల్సిన పరిస్థితి కూడా రావచ్చండి. మరి ఆరోగ్యం చూస్తే హెల్త్ ఈజ్ వెల్త్ కదా, ఇది ముఖ్యమైన అంశం కదా. శని మీ యొక్క జన్మరాశిలో అంటే మీ నెలలో ఉండటం వల్ల తలనొప్పి, ఓవర్ థింకింగ్, నిద్రలో అంతరాయం కావచ్చు, మానసికమైన అలసట కావచ్చు, ఇలాంటి సమస్యలు కొంతమందికి ఉండొచ్చండి. అదేవిధంగా మీరు ఏలినాడు శని 7.5 సెకండ్ ఫేజ్లో ఉన్నారు. అలాగే నరాలు, కీళ్ళు, ఈ యొక్క డైజెషన్ విషయంలో కొంచెం జాగ్రత్త అండి. ఏది ఏమైనా సెప్టెంబర్ 18 తర్వాత భౌతికమైన భద్రత మీద శ్రద్ధ పెట్టండి. వాహనాన్ని వేగంగా నడపకండి. అనవసరమైన రేసింగ్ కానీ లేదా రిస్కీ డ్రైవింగ్ వద్దు. జిమ్ముకి వెళ్ళేవారు భారీ బరువులు ఒక్కసారిగా ఎత్తకూడదండి. కత్తులు, ఏదైనా వేడి వస్తువులు, ఫైర్ వంటి వాటితో పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా బయట స్ట్రీట్ ఫుడ్, అధిక మసాలాలు, పరిశుభ్రమైన లేని ఆహారాన్ని తగ్గించండి. జ్యోతిషం ఇచ్చే హెచ్చరిక ఏంటంటే ప్రమాదం తప్పకుండా జరుగుతుంది అన్నది కాదండి, ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని చెప్పే విషయమే జ్యోతిషం. జ్యోతి అంటే వెలుగు, లైట్ వేసి చెక్ చేసుకుంటున్నాం ఏముంది, ఎలా ఉంది, ఎలా కేర్ఫుల్గా ఉండాలని. అసలు మీనరాశి వారికి చెప్పే రహస్యం ఏంటంటే మీరు ఇప్పుడు ఒక జీవితంలో ఒక పెద్ద మార్పు దశలో ఉన్నారండి. శని మీకు ఏం చెప్తున్నారంటే పాత విధానాలతో కొత్త జీవితం నిర్మించలేవు. అందుకే మీరు మీలో 3 మార్పులు చేయాలండి. ఒకటిది ఓవర్ థింక్ తగ్గించాలి, రెండవది డిసిప్లిన్ పెంచాలి, మూడవది నిర్ణయాల్లో క్లారిటీ తెచ్చుకోవాలండి. ఫ్రెండ్స్, గురువు మీకు రక్షణ ఇస్తున్నారు, బుధుడు మీకు తెలివితేటలను ఇస్తున్నాడు, కుజుడు మీకు ధైర్యం ఇస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క 3 గ్రహాల శక్తిని విజయంగా మార్చేది మీ యొక్క క్రమశిక్షణ. కాబట్టి బీ డిసిప్లైన్డ్, కన్సిస్టెన్సీ ద కీ ఫర్ సక్సెస్ అని పెద్దలు చెప్తూ ఉంటారు. సో చివరికి వచ్చాం. పరిహారాలు కనుక చూస్తే రాశాధిపతి గురుడు జలరాశిలో ఉన్నారు, కర్కాటకంలో. శివుడికి అభిషేకం సోమవారం పూట స్వామివారికి ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు 105 సార్లు జపిస్తూ ఉండండి. ఏలినాడు శనిలో ఉన్నారు, శని రాశిలో ఉన్నారు కదా, ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ్ శనిశ్చరాయ నమః 105 సార్లు జపిస్తూ ఉండండి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. కుజుడు నీచలో ఉన్నారు, గురుడితో కలిసి ఉన్నారు. సో మంగళవారం పూట ఓం క్రాం క్రీం క్రౌ సహ్ భౌమాయ నమః ఈ మంత్రాన్ని కూడా ఈ యొక్క 105 సార్లు జపిస్తూ ఉండండి. బుధవారం పూట గణపతిని ఆరాధించడం, గరిక సమర్పించడం కూడా శుభప్రదం అండి. ఫ్రెండ్స్, మొత్తంగా చూస్తే మీన రాశి వారికి సెప్టెంబర్ 2026 అనేది పరీక్షల మధ్య అవకాశాలు కనిపించే నెల అండి. సెప్టెంబర్ 2 తర్వాత అనుకోని ప్రయోజనాలు, సెప్టెంబర్ 7 తర్వాత ఉద్యోగం, వ్యాపారం, సంబంధాల్లో క్లారిటీ, సెప్టెంబర్ 8 నుండి 27 మధ్య
నిలిచిపోయిన డబ్బు, అదేవిధంగా రీగర్రీకి మీరు ప్రయత్నించండి. సెప్టెంబర్ 18 తర్వాత ధైర్యం పెరుగుతుంది గురు పూజ కలయిక వల్ల, కానీ రిస్క్ కూడా పెరుగుతుందండి. ఒక్క మాట గుర్తుంచుకోండి, అవకాశం వచ్చినప్పుడు భయపడకండి, రిస్క్ కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకండి, సమస్య వచ్చినప్పుడు ఓవర్ థింక్ చేయకండి. ఎందుకంటే ఈ నెల మీకు గురువు ఒక రక్షణని ఇస్తూ ఉంటే, శని కొత్త జీవితానికి ఒక పునాది వేస్తూ ఉన్నారు. పరీక్షను శాపంగా చూడకండి. సో ఇదే మీ జీవితాన్ని మలిచే శిక్షణ కూడా కావచ్చు అండి. సో ఫ్రెండ్స్, శని అంటేనే ఒక క్రమశిక్షణ కాబట్టి కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేయండి. డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు విన్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీది కనుక మీనరాశి అయినా, లేకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మీనరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయగలరు. అదేవిధంగా మీ నక్షత్రం పూర్వభాద్ర 4 పాదమా, ఉత్తరాభాద్ర 4 పాదాలా, లేకపోతే రేవతినా, మీ యొక్క నక్షత్రం ఏదో కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం, జ్యోతిష విషయాల కోసం విఎంకే అస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ నొక్కితే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుందండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.